సనాతన ధార. గురువు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ధార, ప్రవాహం. ఎపిసోడ్ 6. సనాతన ధారలో ధర్మంపై శ్రీకృష్ణుడి అంతర్దృష్టి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళాడు. మరియు ఒక నిర్దిష్ట రోజున అతను మధ్యాహ్నం నిద్రపోయాడు. అతని పక్కన సత్యభామ ఉన్నాడు. ఆ సమయంలో అతను ఒక చేతన కలలోకి ప్రవేశించాడు. ఈ నిద్ర సాధారణ నిద్ర కాదు. ఇది దక్షిణాయన కాలంలో శ్రీ మహావిష్ణువు తీసుకునే యోగనిద్ర లాంటి ఒక రూపక నిద్ర. ఈ కలలో అతను అంతులేని జనసమూహం లోపలికి వస్తున్నట్లు చూశాడు మరియు వారు ధర్మం గురించి చర్చించడం విన్నాడు. వారు ధర్మం గురించి, ముఖ్యంగా మానవ ఎంపికల గురించి మాట్లాడుకుంటున్నారు మరియు అడుగుతున్నారు. ఈ కలలో శ్రీకృష్ణుడు ధర్మం గురించి తన స్వంత సమాధానాలు కూడా సంతృప్తికరంగా లేవని భావించాడు. కాబట్టి యుద్ధ సమయంలో మరియు అంతకు ముందు జరిగిన అన్ని సంఘటనలను ఆయన తిరిగి చూసుకున్నాడు. కృష్ణుడు తన జీవితంలో తన చుట్టూ ఉన్న ప్రజలకు జరిగిన సంఘటనలలో ఒక భాగాన్ని ఎల్లప్పుడూ అనుభవించేలా చూసుకున్నాడు. అతను ఎప్పుడూ వారి ఆనందం లేదా బాధ నుండి తనను తాను రక్షించుకోలేదు. ఆయన వారి పట్ల తన ధర్మాన్ని స్వయంగా చూసేందుకు అలా చేశాడు. లేకుంటే అది బంజరు, నిర్జీవ ధర్మంగా మారుతుంది. పాంచాలి బాధ, యుద్ధ బాధితుల బాధ, పాండవుల బాధ, ఆయన పోరాడిన ప్రజలు, ఆయన సహాయం చేసిన వ్యక్తులు అనుభవించిన బాధలలో కొంత భాగాన్ని ఆయన తన అనుభవంలోకి తీసుకున్నాడు. ఆయన జీవిత తీవ్రత అలాంటిది. ఈ అనుభవాలన్నీ కల రూపంలో వ్యక్తమయ్యాయి. ఈ కలలో కృష్ణుడు ఈ ప్రజలను ఒక్కొక్కరిగా వారి ధర్మం ఏమిటని అడిగాడు. మొదట వచ్చిన వ్యక్తి ఒక దురాశపరుడు, లాభాపేక్ష పడిన వ్యక్తి. నా ధర్మం లాభం పొందడమే అని అన్నాడు. మరియు నా నైపుణ్యంతో నేను చేయగలిగినదంతా తీసుకుంటాను. నేను కూడబెట్టుకుంటాను మరియు మరిన్ని కోరుకుంటాను. కృష్ణుడు అన్నాడు, నీ ధర్మం దురాశ యొక్క బిడ్డ, నువ్వు కాదని నాకు తెలుసు. కాని నేను నిన్ను దాటవేస్తాను. రెండవవాడు వచ్చి ఇలా అన్నాడు, నేను భక్తిపరుడిని, నేను ఎప్పుడూ దొంగిలించలేదు, హత్య చేయలేదు, దాచుకోలేదు, పాపం చేయలేదు. కాబట్టి నా మార్గం మాత్రమే నీతిమంతుడు. కాబట్టి ఇదే ధర్మం. ఎందుకంటే ఈ కృష్ణుడు చెప్పాడు, నీ ధర్మం భయం బిడ్డ, నువ్వు కాదని నాకు తెలుసు. కాని నేను నిన్ను దాటవేస్తాను. మరొకడు ధైర్యవంతుడు వచ్చి ఇలా అన్నాడు, నేను నా శత్రువులతో పోరాడి నాశనం చేసి విజయం ప్రకటించాను. నన్ను వ్యతిరేకించిన వారు పాపం చేశారు. నేను యాగాలు చేశాను, దానధర్మాలు చేశాను, బ్రాహ్మణులకు ఆహారం పెట్టాను మరియు వారిచే ప్రశంసించబడ్డాను. కాబట్టి నా మార్గం ధర్మం. ఎందుకంటే ఈ కృష్ణుడు ఇలా అన్నాడు, నీ ధర్మం వ్యర్థపు బిడ్డ, నువ్వు కాదని నాకు తెలుసు. కాని నేను నిన్ను దాటనిస్తాను. మరొకరు వచ్చి మృదువుగా, సౌమ్యంగా ఇలా అన్నాడు, నాకు ధర్మం తెలుసు, అది వినయం. నేను అన్యాయాలను, బాధలను సంతోషంగా ఎదుర్కొంటాను. నేను చలి, వేడి, ఆకలి, దాహాన్ని ఫిర్యాదు లేకుండా భరిస్తాను. ఇది నా మార్గం, కాబట్టి ఇది ధర్మం. ఎందుకంటే కృష్ణుడు ఇలా అన్నాడు, నీ ధర్మం బానిస బిడ్డ, నువ్వు కాదని నాకు తెలుసు. కాని నేను నిన్ను దాటనిస్తాను. ఒక నక్కలాగా చాకచక్యంగా ఉండే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నేను ప్రమాదకర చర్యలకు దూరంగా ఉంటాను మరియు ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గంలోనే ఉంటాను. నేను అతీంద్రియ జీవులను ఎప్పుడూ కోపగించను. అందుకే ఇది ధర్మం. ఎందుకంటే ఈ కృష్ణుడు ఇలా అన్నాడు, మీ ధర్మం పిరికితనం యొక్క బిడ్డ, మీరు పిరికితనం కాదని నాకు తెలుసు. కాని నేను మిమ్మల్ని దాటవేస్తాను. మరొకరు వచ్చి ఇలా అన్నాడు, నేను ఎల్లప్పుడూ దేవతలను వారి దానాలకు, సంపదలకు ప్రతిఫలంగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను. లేనివారికి మోక్షం మరియు శ్రేయస్సు యొక్క ఆశను నేను ప్రకటిస్తాను. నా బోధనలో మునిగిపోయి, వారు నమ్మకంతో మత్తులో మునిగిపోయి ఆనందంతో నృత్యం చేస్తారు. ఇది ధర్మం. కృష్ణుడు అన్నాడు, మీ ధర్మం మోసం యొక్క బిడ్డ, మీరు కాదని నాకు తెలుసు. కాని
నేను మిమ్మల్ని దాటవేస్తాను. తరువాత మరొకరు ఆధిపత్యం యొక్క మర్యాదపూర్వక స్వరంతో వచ్చి ఇలా అన్నాడు. నేను జీవితంలోని రంగులను మరియు నాటకీయతను వ్యతిరేకిస్తాను. ఏకాంతంలో జీవిస్తాను. నా శరీర కోరికలను అణచివేస్తాను మరియు నిర్లిప్తతలో గౌరవిస్తాను. ఇది నన్ను ఉన్నతంగా చేస్తుంది. అందుకే, ఇది ధర్మం. కృష్ణుడు అన్నాడు. మీ ధర్మం అహంకారపు బిడ్డ, మీరు కాదని నాకు తెలుసు. కాని, నేను మిమ్మల్ని దాటవేస్తాను. మరొకరు వచ్చి, సంతృప్తి చెంది, తనపై నమ్మకంతో, నేను పేదలకు పుణ్యం కూడబెట్టుకోవడానికి డబ్బు ఇస్తాను. నా దానధర్మాల జాబితాను ఉంచుకుంటాను. వాటిని దేవతల, చిత్రగుప్త, నుండి వడ్డీతో సేకరించి, మరణానంతర జీవితంలో సుఖాలను పొందుతాను, అని అన్నాడు. కృష్ణుడు, నీ ధర్మం వ్యాపారం మరియు వాణిజ్యం, వ్యాపారం, యొక్క సంతానం, అని అన్నాడు. నువ్వు కాదని నాకు తెలుసు. కాని, నేను నిన్ను దాటవేస్తాను, అని అన్నాడు. తరువాత ఒక దుష్టుడు హంతకుడు, దొంగ, ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతో వచ్చాడు. తన చర్యలను పట్టించుకోకుండా, దేవుడు కరుణామయుడు, నేను దేవుని మహిమలను జపిస్తే మరియు పాడితే నేను క్షమించబడతాను, అని అన్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు. నీ ధర్మం మోసం మరియు మోసానికి పుట్టిన బిడ్డ. నువ్వు కాదని నాకు తెలుసు. కాని, నిన్ను దాటవేస్తాను. తరువాత మరొకరు జ్ఞానోదయమైన మాటలతో, సాధువు వేషధారణతో వచ్చి ఇలా అన్నాడు. నేను అన్ని బాధలను మౌనంగా భరిస్తాను మరియు చెడుతో పోరాడను. నిశ్శబ్దంగా, నేను సమయాన్ని గడిచిపోనిస్తాను. దుష్టులు మరియు దుర్మార్గులు తమ సొంత గమ్యాన్ని వెతుక్కోవచ్చు ఎందుకంటే అది నాకు ఎటువంటి ఆందోళన కలిగించదు. కానీ నేను స్వర్గలోకానికి చేరుకుంటాను. కృష్ణుడు అన్నాడు. నీ ధర్మం నిష్క్రియాత్మకత యొక్క బిడ్డ. నువ్వు కాదని నాకు తెలుసు. కాని, నేను నిన్ను దాటనిస్తాను. చివరగా, ఒక విరక్తిగల వ్యక్తి, ఆత్మవిశ్వాసంతో, అహంకారపూరితంగా, సువాసన మరియు మెరుపులతో నిండిన ఆకర్షణీయమైన దుస్తులతో వచ్చి ఇలా అన్నాడు. ధర్మం అనేదేమీ లేదు. అది మన కోరికలను అణచివేయడానికి సృష్టించబడిన భ్రాంతి. నేను నా ఇంద్రియాలను ఆస్వాదిస్తాను మరియు అవి కోరుకునే వాటిని వాటికి తినిపిస్తాను. నేను కోరికలో నివసిస్తాను మరియు నా అత్యున్నత లక్ష్యంగా సుఖం మరియు ఆనందాన్ని కోరుకుంటాను. నా శరీరాన్ని ఒక దేవాలయంగా పూజిస్తాను ఎందుకంటే అది అన్ని ఆనందాలకు ఏకైక మార్గం. నా ముందు మరియు తరువాత ఏమీ లేదు. ఈ జీవితం మరియు సృష్టి నేను అన్ని ఆనందాలను ఆస్వాదించడానికి మరియు ఏ విధంగానైనా పిండడానికి ఉద్దేశించినవి కాబట్టి నేను నా స్వంత నిర్ణయాలలో జీవిస్తున్నాను. దీనికి కృష్ణుడు ఇలా అన్నాడు. నువ్వు ఒక రాక్షసుడి బిడ్డవి. నేను నిన్ను ఎప్పటికీ దాటనివ్వను. శ్రీకృష్ణుడి ఈ ఉపమాన నిద్ర గురించి సద్గురు ఇలా అంటారు. శ్రీకృష్ణుడు జీవించి ఉన్న మనిషిలా మాట్లాడటం లేదు. ఆయన తన మానవాళిని నిద్రపుచ్చాడు మరియు ఆయన దైవత్వం నిద్రలో మాట్లాడుతుంది. సద్గురు KIOD 2017. పైన మనం చూసినట్లుగా, ధర్మం అనేది ఒక నియమం లేదా నియమాల సమితి కాదు, లేదా ఆజ్ఞల సమితి కాదు. ధర్మం అనేది అన్ని అస్తిత్వాలలో, అన్ని దృగ్విషయాలలో, అన్ని ఎంపికలలో మరియు వాటి పర్యవసాన చర్యలలో అంతర్లీనంగా ఉన్న ఆస్తి. ధర్మం కేవలం ఒకరి కోసమే కాదు, అది అందరికీ ఉంది. గొప్ప భీష్ముడు స్వయంగా ధర్మం మరియు దాని అవగాహనలో విఫలమయ్యాడు. అయితే, దీని గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ధర్మం అనేది ఒక శక్తివంతమైన వర్ణపటం, దానిని నెమ్మదిగా ప్రయత్నించి అర్థం చేసుకోవాలి, పెరగాలి, పెంపొందించుకోవాలి, నేర్చుకోవాలి మరియు అమలు చేయాలి. జీవితంలో అవగాహన క్రమంగా పెరుగుతుంది. కానీ అది పెరిగే కొద్దీ, ఒకరు అమలు చేయాలి మరియు కృషి చేయాలి. దీనిని ధర్మ సాధన మరియు ధర్మ అనుష్ఠాన మరియు ధర్మ అన్వేషణ అంటారు. అన్ని ఆకారాలు మరియు రూపాల్లో ఆ దైవత్వాన్ని వెతకడానికి అన్ని అస్తిత్వాలు తమలో పాతుకుపోయిన ఏకైక ధర్మం ఒకే సనాతన ధర్మం, ఒకే శాశ్వతమైన మరియు శాశ్వతమైన ధర్మం. ఛానెల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. Like and subscribe our channel. Share this video if you like it.
https://www.youtube.com/@myBCs333